నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను ఉమాపుత్ర ఆర్ట్స్ వల్ల థర్డ్ వర్క్షాప్కి వచ్చిన. ఇక్కడైతే అన్ని మీడియం సైజులో విగ్రహాలు ఉంటాయి అన్నమాట మన సోలాపూర్ కాన్సెప్ట్లో. ఇక్కడ మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. యాక్చువల్గా కొన్ని శాంపిల్స్ రెడీ చేస్తుండే, లోపలికి వెళ్ళైతే అన్ని డిజైన్స్ చూద్దాం. ఇక్కడ శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నట్టు చూసుకోవచ్చు. స్వామివారు వచ్చేసి మంచి 6 ప్యాక్ బాడీ, అదే మెడలో కూడా మనకైతే మంచి రుద్రాక్ష మాల. స్టాండింగ్ పొజిషన్లో ఇక్కడ వినాయకుడు అనమాట. వినాయకునికి పంచ, అదేవిధంగా ఇక్కడ కమర్ పట్టా కూడా చేంజ్ అయింది. ఇక్కడ బ్లాక్ కలర్ బాడీ టోన్ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు, కాళియానాగ్ని అయితే వధిస్తున్నాడు ఇక్కడ చూసుకోవచ్చు. సో చాలా డేంజరస్ సర్పం అనమాట, యమునా నదిలో ఉంటుంది. అండ్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్ని విగ్రహాలు చూసుకుందాం. ఇక్కడ స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు పూరి జగన్నాథ్ స్వామి, బలరాముడు, అదేవిధంగా సుభద్రాదేవి. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు. అండ్ ఇక్కడ గరుడ్ మహారాజ్, అదేవిధంగా ఇక్కడ మన బజరంగ్ బలి. సో ఇది మనకు చింతమణి కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ స్వామివారు వచ్చేసి నంది పైన నుంచోనైతే దర్శనం ఇస్తున్నాడు. వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్, మంచి బ్లూ బాడీ టోన్. ఇక్కడ శివుడు, అదేవిధంగా ఇక్కడ పార్వతీదేవి. సో అన్న వాళ్ళ వర్క్షాప్లో చూసుకోవచ్చు అన్ని విగ్రహాలు కూడా రెడీ అయిపోయినాయి. 46 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 3 feet to 10 feet. ఎవరికైనా హోల్సేల్లో కావాలనుకుంటే మీరైతే డిస్ప్లే పైన ఉన్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఇక్కడ స్వామివారు వచ్చేసి గుర్రం పైన కూర్చొని మనకైతే దర్శనమిస్తున్నాడు. అండ్ బ్లాక్ బాడీ టోన్ అనమాట, పగడి ఉన్నది వినాయకునికి. వైట్ హార్స్ అంటే ఒక కల్కి రూపం అనమాట. డిఫరెంట్ బాడీ టోన్లలో విగ్రహం అయితే ఉందన్నమాట. సుమారు మనకైతే ఒక 9 to 10 feet హైట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు సుమారు మనకైతే ఒక 5.5 to 6 feet హైట్. అండ్ అదేవిధంగా ఇక్కడ పెద్ద చోళ వినాయకుడు. సో ఈసారి అయితే కల్కి రూపంలో నాకు బాగా నచ్చింది వినాయకుడు. నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ గజరాజ్. అండ్ విగ్రహాలకైతే ఈసారి అన్న పంచ కూడా వేపిస్తున్నాడు. తర్వాత లాల్ బాగ్చా రాజా. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు మోర్ ఉన్నది, పికాక్ మయూర్. చేలు వచ్చేసి పర్షు. సో వైట్ ఇక్కడ వదిలేసారంటే ప్రతి వినాయకునికి కూడా డిఫరెంట్ పంచ వస్తుంది. సో ఎట్లయితే ముంబై కాన్సెప్ట్ విగ్రహాలకు ధోతి ఉంటుందో, సో అట్లా ఇక్కడ మనకైతే ధోతి కూడా ఈసారి మన ఉమాపుత్ర ఆర్ట్స్లో కట్టిస్తున్నారనమాట. ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు పంచ డిఫరెంట్ కలర్స్లో అయితే ఈసారి అన్నవాళ్ళు కట్టిస్తున్నారు. ఇక్కడ వినాయకుని బ్యాక్డ్రాప్లో వచ్చేసి అర్ధనారీశ్వరుడు, శివుడు, అదేవిధంగా పార్వతీదేవి. అండ్ ఇక్కడ పంచ చూసుకోవచ్చు, మంచి వైబ్రెంట్ ఎల్లో కలర్ పంచ విత్ గ్రీన్ అండ్ మెరూన్ కమర్ పట్ట. స్వామివారికి అయితే పగడి కూడా అన్నవాళ్ళు చేపించారు అనమాట విత్ క్లాత్ వర్క్. సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అయితే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకైతే మొత్తం యాక్చువల్ కవర్ వేసేసారు. ఇది చింతమణి కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే బాడీ కలరింగ్ అయితే నడుస్తున్నది. బ్లాక్ బాడీ టోన్, అదేవిధంగా బ్లూ కలర్ బాడీ టోను. శ్రీకృష్ణుని కాన్సెప్ట్ పైన వచ్చేసి మనకు మోర్ పంక్ వస్తుంది, పికాక్ ఫెదర్స్. అదేవిధంగా కింద ఇక్కడ మన కాళియానాగ్. అండ్ ఇక్కడ వన్స్ అగైన్ ఒక్కసారి అయితే క్లోజప్ వ్యూ చూసుకుందాం. పగడి. సో పగడి కూడా స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ మన జగన్నాథ్ కాన్సెప్ట్ ఆల్రెడీ అక్కడ కవరేజ్ పెట్టారు కదా. స్మాల్ సైజ్లో, బిగ్ సైజ్లో, 2 సైజులలో అయితే మనకు చించుపోక్లి చింతమణి కాన్సెప్ట్ ఈసారి అయితే మన ఉమాపుత్ర ఆర్ట్స్లో దొరికిపోతుంది. స్వామివారికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గరుడ్ అండ్ మన బజరంగ్ బలి, ఇక్కడ గద. వెనకాల వచ్చేసి మన జగన్నాథ్ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి. సో స్మాల్ సైజ్లో కూడా మనకైతే ఈసారి చింతమణిలో అవైలబుల్ ఉన్నాయి. 46 డిజైన్స్ ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా 3 feet to 10 feet. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈసారి. అదేవిధంగా ఇక్కడ నంది మహారాజ్ పైన వినాయకుడు అండ్ శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. మంచి జట పైన చందమామ, అదేవిధంగా గంగాదేవి. అండ్ మెడల్ వచ్చేసి మనకు రుద్రాక్షమాల. ఇక్కడ కూడా 2 different బాడీ టోన్స్, బ్లూ ఇంకా మన స్కిన్ టోన్. తర్వాత కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచున్న వినాయకుడు స్వామివారికి అయితే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మూషక్ మహారాజ్ ఇద్దరైతే డోల్ ప్లే చేస్తున్నారు. అండ్ స్వామివారు వచ్చేసి డోల్ పైన నుంచొని ఉన్నాడు. ఈ విగ్రహాలకు కూడా మనకైతే పంచ ఉన్నది, అదేవిధంగా పగడి కూడా ఉన్నది.
బ్లాక్ టోన్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మామూలుగా అయితే మనకు బ్లూ టోన్, స్కిన్ టోన్ ఉంటుంది. సో బ్లాక్ టోన్లో కూడా ఇక్కడ వినాయకుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. కంప్లీట్లీ బ్లాక్ టోన్, మొత్తం స్కిన్ కలర్. ఒక స్పెషల్ విగ్రహం ఫ్రమ్ ఉమాపుత్ర ఆర్ట్స్. ఫ్రెండ్స్, ఇది కూడా మనకైతే చించుపోక్లి చింతమని కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసి మనకు సీతామాత, లక్ష్మణుడు, మధ్యలో వచ్చేసి మనకు శ్రీరాముడు అనమాట. సో ఇది కూడా ముంబైలో చాలా ఫేమస్ మండల్. అదేవిధంగా ఇక్కడ శివుడు జై కేదార్నాథ్, వినాయకుని బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన కేదార్నాథ్ టెంపుల్. అదేవిధంగా ఇక్కడ బంబం బోలే మన శివుడు. ఇక్కడ మన వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్నకు పుష్పాభిషేకం చేస్తున్నాడు. చేలో వచ్చేసి గంట, అదేవిధంగా ఇక్కడ శివలింగ్, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పుష్పం, అండ్ ఇక్కడ కలశం. సో స్వామివారికి వచ్చేసి ఇక్కడ శివునికి అభిషేకం చేస్తున్నాడు మన వినాయకుడు. ఇది కూడా స్టాండింగ్ పొజిషన్లో సుమారు మనకైతే ఒక 7 feet హైట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీరాముని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. మంచి 6 pack బాడీ, ధనుసు పట్టుకొని బాణం వదులుతుండనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ కలరింగ్ వర్క్ నడుస్తున్నది. ఓన్లీ స్కిన్ టోన్ వేసారు. అండ్ డిఫరెంట్ బాడీ కలర్స్, బ్లూ ఇంకా స్కిన్ టోన్. అండ్ ప్రతి విగ్రహానికి కూడా డిఫరెంట్ పంచ అండ్ కమర్పట్ట అయితే కలరింగ్ డిఫరెంట్ ఉన్నదన్నమాట. అదేవిధంగా ఇక్కడ బాలాజీ బ్యాక్డ్రాప్. అందరైతే ఒకసారి గోవిందా గోవిందన్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ వినాయకుడు వచ్చేసి మహారాజా పోజ్లో కూర్చున్నాడు, కొంచెం లాల్బాగ్ టైప్ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. అండ్ ఇక్కడ మన బాలాజీ స్వామికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫిషెస్ ఉన్నాయి విత్ గజమాల. ఇది కూడా ఒక స్పెషల్ డిజైన్. ఇంకొక స్టాండింగ్ డిజైన్లో వినాయకుడు అనమాట. కింద వచ్చేసి మనకు నంది పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్ చూసుకోవచ్చు. ఇవన్నీ సేమ్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. సో ఫ్రెండ్స్, అన్న వాళ్ళ దగ్గర ఈసారి అయితే హోల్సేల్లో బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి ఆప్షన్ ఉన్నది. 46 డిఫరెంట్ డిజైన్స్, రైట్ ఫ్రమ్ 3 feet to 10 feet. చిన్న సైజులో కూడా ఉన్నాయి, 9 inches నుంచి 3 feetలో. సో తప్పకుండా మీరైతే ఉమాపుత్ర ఆర్ట్స్ విజిట్ చేయండి. అండ్ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా చేయించారు ఈసారి. సోలాపూర్, కోలాపూర్, పేన్ హమ్రాపూర్, మన ధూల్పేట్, హైదరాబాద్ డిజైన్లో పెద్ద పెద్ద బొజ్జ వినాయకులు కూడా ఉన్నాయి. అదేవిధంగా పెద్ద పెద్ద డిజైన్స్ మన ముంబై కాన్సెప్ట్లో కూడా మంచి బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అండ్ అదేవిధంగా డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, అన్న వాళ్ళకైతే మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉమాపుత్ర ఆర్ట్స్ తప్పకుండా ఫాలో చేయండి. రెగ్యులర్గా దానిలో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.